నమస్కారం అందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఫలితాల గురించి చాలా గందరగోళం నడుస్తోంది కదా. కొందరికి ఫలితాలు వచ్చాయి, మరికొందరికి ఇంకా రాలేదు. సరే, ఈరోజు మనం అసలు ఈ ప్రాసెస్లో ఏం జరుగుతోంది, రాబోయే ఫలితాల గురించి మనం ఏం ఆశించవచ్చు అనే విషయాలని క్లియర్గా చూద్దాం. ముఖ్యంగా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ లేదా ప్రాసెస్ సర్వర్ లాంటి నాన్ టెక్నికల్ పోస్టుల ఫలితాల కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో ఈ విశ్లేషణ వాళ్ల కోసమే. అసలు ఈ ఆలస్యం వెనుకున్న అసలు కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇప్పటికే రిలీజ్ అయిన రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడే అసలు కథ మొదలైంది. డిసెంబర్ 19వ తేదీన ఈ 4 టెక్నికల్ పోస్టుల రిజల్ట్స్ అయితే అధికారికంగా వచ్చేశాయి. అంత బానే ఉంది అనుకుంటున్న టైంలో అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సెలెక్ట్ అయిన వాళ్ల మార్కుల్ని ఆ లిస్టులో ఇవ్వలేదు. కేవలం పేర్లు మాత్రమే ఇచ్చారు. దీంతో చాలామందిలో బోలెడని ప్రశ్నలు మొదలయ్యాయి. సో ఈసారి ప్రాసెస్ ఎందుకిలా ఉంది? లాస్ట్ టైంకి ఈసారికి ఇంత తేడా ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. అవును, 2022లో రిక్రూట్మెంట్ ఎలా జరిగిందో చూస్తే ఇప్పటి పరిస్థితిపై మనకొక క్లారిటీ వస్తుంది. 2022లో అసలు ఇలాంటి కన్ఫ్యూజనే లేదు. ఎందుకంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్ని పోస్టుల రిజల్ట్స్ ఒకే ఒక్క రోజున ఒకేసారి రిలీజ్ చేసేశారు. అలా అన్నీ ఒకేసారి ఇవ్వడం వల్ల అభ్యర్థుల్లో ఎలాంటి టెన్షన్, వెయిటింగ్ లేకుండా పోయింది. అంతా ఒకేసారి క్లియర్ అయిపోయింది. ఓకే, మరి లాస్ట్ టైంకి ఈసారికి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో ఒక్కసారి క్లియర్గా చూద్దాం. అప్పుడే మనకు ఫుల్ పిక్చర్ అర్థమవుతుంది. చూడండి, ఈ టేబుల్ చూస్తే మనకే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్, రిజల్ట్స్ టైమింగ్. 2022లో అన్నీ ఒకేసారి వచ్చాయి. కాని ఇప్పుడు ముందు టెక్నికల్ పోస్టులవి ఇచ్చి మిగతావి ఆపారు. ఇక రెండోది మార్కులు. లాస్ట్ టైం లిస్ట్లో మార్కులు ఉన్నాయి, ఈసారి లేవు. ఇక మూడోది అభ్యర్థి వివరాలు. ఇంతకుముందు పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చేవారు. కాని ఈసారి జస్ట్ పేరు మాత్రమే ఇచ్చారు. చూశారుగా, ఈ 3 మార్పులే ఇప్పటి కన్ఫ్యూజన్కి అసలు కారణం. అయితే అసలు ఈ మార్పులు ఎందుకు చేయాల్సొచ్చింది? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రాసెస్ మధ్యలో కొన్ని కోర్టు కేసులు, లీగల్ ఇష్యూస్ వచ్చాయట. బహుశా అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా, ఫేజ్ వైజ్గా రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇంకా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ లాంటి నాన్ టెక్నికల్ పోస్టుల రిజల్ట్స్ ఈ నెలాఖర్లోగా వచ్చే ఛాన్సెస్ చాలా బలంగా ఉన్నాయి. సో వెయిటింగ్కి త్వరలోనే ఫుల్ స్టాప్ పడొచ్చు. ఇంకో ప్రశ్న, రాబోయే లిస్టులో అయినా మార్కులుంటాయా? టెక్నికల్ రిజల్ట్స్ సరళించూస్తే బహుశా నాన్ టెక్నికల్ లిస్టుల్లో కూడా మార్కులుండకపోవచ్చు అనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల విషయానికొస్తే ఏమైనా హోప్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. స్కోర్ గనక 35 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే జాబ్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులంటున్నారు. కేవలం స్కోరే కాదు, మన ఆశల్ని పెంచే మరో 2 విషయాలు కూడా ఉన్నాయి. మొదటిది, పోస్టుల సంఖ్య పెరిగింది. రెండోది, ఒకవేళ పోస్టులు మిగిలిపోతే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో పాజిటివ్గానే ఉండొచ్చు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ ఆలస్యం జరుగుతోంది అంటే అది రిజల్ట్స్లో ఏదో ప్రాబ్లం ఉందని కాదు, కేవలం ప్రాసెస్లో కొన్ని మార్పులు చేయడం వల్లే ఈ డిలే. ఇది అర్థం చేసుకుంటే టెన్షన్ తగ్గుతుంది. అయితే వెళ్లే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న. ఈసారి మనం చూస్తున్న ఈ మార్పులు కేవలం ఈ ఒక్క రిక్రూట్మెంట్కేనా, లేక ఫ్యూచర్లో జరిగే అన్ని ప్రభుత్వ ఎగ్జామ్స్లో ఇదే కొత్త నార్మల్ కాబోతోందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.